యేసయ్యా నా బంగారమా నీవే యేసయ్యా నా బంగారమా. పిలవండి పిలవండి. నీవే యేసయ్యా నా బంగారమా నీవే యేసయ్యా నీవే నాకు చాలును యేసు. 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 కోట్ల కోట్లగా ధనమున్నను అది నీకు సాటి రాగలదా. కోట్ల కోట్లగా ధనమున్నను అది నీకు సాటి రాగలదా. నా ధనమంతా నీవే యేసయ్యా నా ధనమంతా నీవే యేసయ్యా నా ధనమంతా నీవే యేసయ్యా అనాలి. నా ధనమంతా నీవే యేసయ్యా నీవే నాకు చాలును యేసు. ఒప్పుకోండి. నీవే నాకు చాలును యేసు. 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 ప్రియ దేవుని పిల్లలారా, ఆయనే మనకి చాలు. ఏ స్థితిలోనైనా నీకు ఆరోగ్యముకైనా ఆయనే చాలు. ఆర్థికమైన ఇబ్బందుల్లోనైనా ఆయనే నీకు చాలు. ఏ విషయములోనైనా ఆయన నీకు చాలు. ప్రార్థన చేసే వారికి ఆ కార్యం జరుగుతుంది. నాకు ఒక చిన్న ఆలోచన పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చాడు. ఈ వర్షాకాలంలో మరి మొన్నట్లాగా వర్షానికి ఇబ్బంది పడుకోకుండా మనము కాస్త దీన్ని బాగు చేసుకోవాలి. చెప్తున్నాను కదా, కాస్త మనము బాగు చేసుకుని ఆ గుడారములో యేసయ్య దిగి రావాలి. ఇది గ్రామం మధ్యలో ఉన్నది. అటు అన్యజనులకి ఇటు దేవుని బిడ్డలకి గ్రామానికి మధ్యలో ఉన్నది. ఇది ఒక ఆరాధన కేంద్రముగా దేవుడు దీన్ని మార్చునుగాక. దీనిని బట్టి ఒక చిన్న భారం ఉందండి. తప్పనిసరిగా ఆ యొక్క మరి రేకులను బాగు చేయటానికి, మరి ఈ గోడలను బాగు చేయటానికి దేవుడు మనకి శక్తినిచ్చేలాగున ఒక చిన్న ప్రార్థన ప్రతి ఒక్కరూ చేద్దాం బిడ్డలారా. నీకు వందనాలు. చేయండి, చిన్న ప్రార్థన చేయండి. వర్షం వస్తే అయినా మా బైబిల్ అన్ని తడిచిపోయి ప్రభా, వర్షం వస్తే ప్రభా ఎవరు నిలబడలేకపోయాం ప్రభా. మోకాళ్ళ నీటిలో ఆరాధన చేయవలసి వచ్చింది ప్రభా. బదలైపోయి ప్రభా. సమయంలో దీనిని మీరు దేవాది సంఘానికి కాదు నాయన, మా గ్రామానికి నాయన, ఇది మా గ్రామ మందిరము నాయన, ఇది మా గ్రామ మందిరం ప్రభా, ఇది సండే స్కూల్ మందిరం ప్రభా, ఇది సండే స్కూల్ పరిచర్యలు ప్రభా కట్టబడాలి ప్రభా. బాగు చేయబడాలి, తిరిగి మరలా బాగు చేయబడాలి ప్రభా. ఆ గ్రామంలో నుంచి, ఈ ప్రాంతంలో నుంచి, ఈ యొక్క నాయన స్థలములో నుంచి గొప్ప గొప్ప సేవకులు బయలుదేరాలి. నిర్లక్ష్యము, అలక్ష్యం
మద్యము, తాగుడు, వ్యసనాల్లో ఉన్న యవనస్తులు ఈ గ్రామంలో పట్టబడాలి. నిలబెట్టండి శక్తి యేసు నామములో మాకు దొరుకును గాక. బాగు చేసుకునే శక్తి యేసు నామములో మాకు దొరుకును గాక. అందరికీ నాయన మంచి ఆలోచన మీరు మాకు అనుగ్రహించండి ప్రభువా. అయ్యా చక్కగా నాయన విశాలముగా ప్రభువా నిన్ను ఆరాధించుకునే కృప మాకు దయచేయమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఈ ప్రార్థన ఆలకించిన దేవునికి రెండు చేతుల పైకి దేవుని స్తోత్రం చెప్దామా ఒకసారి. హల్లెలూయా 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 హల్లెలూయా. పడిపోయిన దావీదు గోడలు మరలా తిరిగి కట్టబడుతున్నాయి. పడిపోయిన దావీదు గుడారం మరలా తిరిగి, దావీదు గుడారం మరలా తిరిగి, దావీదు గుడారం మరలా తిరిగి, దావీదు గుడారం మరలా తిరిగి కట్టబడుతూ ఉన్నది. కట్టబడునుగా నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు. అలాగే ఈ సంవత్సరం మరి స్కూల్స్ కి వెళ్తున్న పిల్లల కొరకు ప్రార్థన చేస్తున్నాను. మరి ఈ సంవత్సరం అంతా వారి ప్రయాణాల్లో వాళ్ళు బళ్ళు మీద వెళ్తున్నా, ఆటోల మీద వెళ్తా ఉన్నా, వారు మరి ఎలా ప్రయాణం చేస్తున్నా వారి ప్రయాణాల్లో ఎటువంటి ప్రమాదాలు జరగకోకుండా దేవుడు వారిని కాపాడునుగాక. కాలేజీల కొరకు, స్కూల్స్ కొరకు, ట్రైనింగ్ కొరకు మన పేటలో నుంచి ఏదైనా ఊరుల్లో ఉంటే, ఏదైనా స్థలాలలో ఉంటే వారు ట్రైనింగ్ అవుతా ఉన్నారు. వారు నర్స్ ట్రైనింగ్ దగ్గర నుంచి వారి